వాళ్ళకి హెలిప్యాడ్కి పర్మిషన్ డినై చేశారంటే ప్రభుత్వం దగ్గర సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసాంఘిక శక్తులు జొరబడే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించి ఉండవచ్చు, పోలీసులు భావించాలని ప్రభుత్వం అనుకొని ఉండొచ్చు. అందువల్ల ప్రభుత్వం అనుకుంది కాబట్టి పోలీసులు కూడా భావించి ఉండొచ్చు. ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. 99 వ్యక్తులకు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులంతా. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ పర్యటనని ఈ విధంగా అడ్డుకోవడం అంటే సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా మేము రాజ్యాంగబద్ధమైన అన్ని హక్కులు ప్రతిపక్ష పార్టీలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. గతంలో ఆయన్ని విశాఖపట్నంలో ఆపేశారు, లేదా మన ఆత్మకూరు వెళ్తుంటే ఆపేశారు, ఇంటికి తాళాలు వేశారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. కాకపోతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ల దృష్ట్యా కొన్ని ప్రికాషనరీగా కొన్ని తప్పలేదు. ఎందుకంటే ఇట్లాంటి సింగయ్య లాంటివి కానీ కొన్ని ఇన్సిడెంట్ కూడా అవుతాయి. అయితే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గ్రహించాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆత్మకూరు వెళ్తుంటే తాళాన్ని వేశారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లో వస్తానంటే ఆంధ్రప్రదేశ్కి అసలు ఫ్లైట్లో విమానాశ్రయం అధికారులకే మనం ఆపేయించాం. బీజేపీ శాఖ జగ్గైపేట నుంచి వస్తుంటే అక్కడ కూడా ఆపేయించాం. ఇది ఒక్కసారి కనకారావు గారు గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మీరు అది ప్రజాస్వామ్యమేనా? అంటే ఇది తప్పు. అదే చెప్తున్నాను సార్. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక నిన్న మాట్లాడినంత చూస్తే వై నాట్ 175 అని చెప్పేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలని అనుకున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాటాలు సాధ్యం అనేది కూడా చెప్పారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ప్రతిపక్షంలో ఉంటేనే మీరు ఎదగడానికి అవకాశం ఉంటుందంటారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. కానీ ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పిచ్చింది కూడా గమనించాలి. నేననేది ఏంటంటే, గతంలో మీరు యువగళం చేస్తుంటే అటు చెప్పారు, అమరావతి రైతుల పాదయాత్ర చేస్తుంటే లాఠీ చార్జీ చేశారు. సో అలాంటప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదేవిధంగా ఈరోజు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందంటలో సందేహం లేదు. మీరు ఈ విధంగా అణగదొక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీకు ఎలా అయితే ప్రజల మద్దతు లభించిందో, ఈ రోజు వాళ్ళకి 11 స్థానాలకు వచ్చేలాగా ప్రతిపక్ష హోదా లేకుండా చేశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకోవడం ద్వారా అదే పరిస్థితి వీళ్ళకి కూడా ఎదురవుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, జగన్ గారు సోషల్ మీడియాకి సంబంధించి చెప్తున్నప్పుడు సోషల్ మీడియా ఆయనకి బలమే కావచ్చు, గన్లాగా ఉపయోగించవచ్చు. నిజంగానికి గన్లాగా ఉపయోగించిందంటే ఒక ఆయుధంగా ఉపయోగించింది పవన్ కళ్యాణ్ గారు. ప్రజా సమస్యల మీద చెబుతున్నా నేను. ఈవెన్ వైసీపీ మీద ఏమొచ్చిందంటే, అప్పట్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారనే ఒక అపప్రద వచ్చింది. దానివల్ల కూడా ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మనకి బోరుగడ్డ అనిల్ విషయాలు కావచ్చు, శ్రీరెడ్డి విషయాలు కావచ్చు, కొంతమంది వాళ్ళ పార్టీ యువనేతలు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన నిర్వాహకం వల్ల కావచ్చు ఓడిపోవడానికి ప్రధాన కారణం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో మీరు గన్లాగా ఉపయోగించండి, కానీ వ్యక్తిత్వ హననాలు పాల్పడద్దు, మనం నిజాయితీగా ప్రజల సమస్యలను మాత్రమే ఏకరవు పెడదాము, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు వద్దు, అట్లాంటివి తీసుకోవద్దు. ఎందుకంటే బూతుల విషయం మాట్లాడటం కానీ, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం కానీ, జడ్జిల మీద కానీ ఇట్లాంటి ఆరోపణలని వైసీపీ ప్రభుత్వంలో వచ్చినాయి. దాన్ని కూడా ఆయన ప్రస్తావించి ఒక వారం చేసినట్టే బాగుండేది అనేది నేనైతే చెప్తాను. అయితే మొత్తం మీద చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున సూపర్ 6 హామీలు అమలు చేయటం కానీ, ఇంకేదన్నా ప్రభుత్వ వైఫల్యాలు కానీ నిలదీయటంలో ఖచ్చితంగా తప్పులేదు. డెమోక్రసీలో అది కావాల్సిందే. కాకపోతే వెళ్ళిన చోటల్లా ఆయన కూడా ఇప్పుడు అనంతపురంలో లాగా, లేకపోతే సింగయ్య లాగా కొన్ని వాళ్ళ కార్యకర్తలను కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే హెలికాప్టర్ మీద దాడి చేసే పరిస్థితి ఉంది. అది ప్రజాదరణతో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఇంకోటి ఏం చెప్తానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ లేనప్పుడు సిద్ధం సభల్లో లక్షలాది మంది వచ్చారు. కానీ ఓటింగ్ పరంగా మారుతా లేదా అనేది చూసుకోవాలి. ప్రజలు మనల్ని విశ్వసిస్తున్నారా, విశ్వసనీయత చూస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూడలేదు కాబట్టి వాళ్ళు ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. ఆ రివ్యూ కూడా ఆయన నిన్నటి దానిలో చేసుకుంటూ పోయింది. ఇంకోటి చివరిగా చెప్తాను వాసన్ గారు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఆయన యువతని ప్రోత్సహించాలనేది అంటున్నారు, అది మంచి నిర్ణయమే. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యువ నాయకుల్ని ఎంతమేర ప్రోత్సహించారనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 175 నియోజకవర్గాల్లో ఆయన పార్టీకి సంబంధించిన పిలుపులు ఇస్తుంటే కొంత సరైన విధంగా స్పందన రావట్లేదు. దానిలో భాగంగా ఆయన మళ్ళీ యువత మీద దృష్టి కేంద్రీకరించారనేది కూడా నాకైతే నిన్నటి ప్రసంగం ద్వారా అనిపిస్తుంది. అంటే యువత అంటే ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల వారసులా, లేకపోతే ప్రజల నుంచి వచ్చిన యువత?
అంటే వార్తలుగానే కనిపిస్తుంది. మనం చూసాం పేరు నాని గారి అబ్బాయిని కానీ, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని కానీ ఇట్లా ప్రోత్సహిస్తాను. అలా కాకుండా ఇప్పుడు నేను అసలు వైఎస్ఆర్సీపీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిండిపోయింది. మనం వాళ్ళ జిల్లా అధ్యక్షులను మొత్తం ఒక 10 మంది పేర్లు వాళ్ళని చెప్పమంటే మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైన నాయకుడిగా వాళ్ళ పార్టీ నిర్మాణం ఉండాలంటే ఆయన తయారు చేసిన నాయకులు ఉండాలి. ఆయన ఎంకరేజ్ చేసి ఆయన వైసీపీ నాయకులుగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తయారైతే అప్పుడు ఆయన నాయకత్వ వ్యవస్థలు మరింతగా ఓకే రైట్. రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, యోగి ఫార్ములా మనకి వర్కౌట్ అవుతుందంటారా మన రాష్ట్రంలో? సార్ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు